వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాజకీయాల్లో ప్రశ్నించడమే అసలైన ప్రతిపక్షం. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండడం, అధికార పార్టీలు చేసే తప్పులను నిలదీయటమే నిజమైన రాజకీయ నేత లక్షణం. ఏపీ రాజకీయాల్లో ఇద్దరు నేతల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల. ఈ ఇద్దరు సొంత అన్నా చెల్లెలు. ఒకరేమో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని కడిగి పారేస్తుంటే, మరొకరేమో నాకెందుకు వచ్చింది అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారు. కడిగేస్తుంది చెల్లెలు షర్మిల అయితే, సైలెంట్గా తెర వెనుక దోస్తీ చేస్తుంది మాత్రం అన్న వైఎస్ జగన్. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు దాటింది. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. దీంతో ఎన్డీఏ కూటమి నేతలతో పాటు పలు దేశాల ప్రతినిధులు కూడా మోదీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే మోదీతో తొలి నుంచి డి అంటే డి అన్నట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ సహా ఇండియా కూటమి పార్టీల నేతలు మాత్రం 12 ఏళ్ల కాలంలో మోదీ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీపై నేరుగా విమర్శలు చేశారు. సుదీర్ఘకాలం దేశాన్ని దోచుకు తినడంలో చెరపలేని చరిత్ర ప్రధాని నరేంద్ర మోడీదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన 12 ఏళ్ల పాలన భారతావనికి పట్టిన దౌర్భాగ్యమని, పుష్కర కాలంగా సాగుతున్నది సుపరిపాలన కాదు, మోడీ గారి స్వపరిపాలన అని ఆరోపించారు. దేశం వెలగలేదు, ఏర్పడింది శూన్యత, సామాన్యుడికి అచ్చేదిన్ కాదు, బ్రతకలేక చూయిస్తున్నది సచ్చేదిన్. బీజేపీ పాలనలో దేశ పౌరుల బ్రతుకు చిత్రం. దేశ వనరులను మోదీకి మొత్తం దోచిపెట్టడం 12 ఏళ్ల అసమానమైన రికార్డు. కొందామంటే కొనలేం, ఉందామంటే ఉండలేం, మొత్తంగా బతకలేం. ఇదే 12 ఏళ్లలో ప్రధాని సాధించిన అద్భుతం మేక్ ఇన్ ఇండియా. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నాం, అన్ని రోజులు పాలించామని డబ్బాలు కొట్టుకునే ముందు ఒక్క రోజైనా దేశాన్ని నీతిగా పాలించామా లేదా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. పాలన కాలానికి రికార్డులు కావివి. వ్యవస్థల్ని, ఆర్థిక స్థితిని తప్పుడు స్టెప్పులు వేయిస్తూనే ఉన్న అరిగిపోయిన రికార్డులు అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే మోదీ సర్కార్ వైఫల్యాలు అంటూ 12 పాయింట్లు పోస్టు చేశారు. వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలకు ఏపీ బీజేపీ నుంచి ధీటుగా జవాబిచ్చారు. రాజ్యసభ సీటు రాకపోవడంతో ఏర్పడిన అసమానంలో షర్మిల గారు ట్వీట్ చేస్తూ వాస్తవాలను పూర్తిగా విమర్శించినట్టున్నారు. చరిత్ర గురించి మాట్లాడే ముందు దశాబ్దాల పాటు దేశాన్ని అవినీతి, కుటుంబ పాలన, కుంభకోణాలతో వెనక్కి నెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ 60 ఏళ్ల పాలనను ఒక్కసారి అద్దంలో చూసుకోవాలి. ప్రజలు ఓటేసింది ప్రచారానికి కాదు, పనితీరుకు. అందుకే కాంగ్రెస్ చరిత్ర అయింది, మోదీ గారి నాయకత్వం భవిష్యత్తు అయింది అంటూ జవాబిచ్చారు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ వార్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంది. కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రహస్య సంబంధాలున్నాయనే ఆరోపణలు మరోసారి వినిపిస్తున్నాయి. కేంద్రం మెడలు వంచుతాం, మాకు ఎవరితో పొత్తు లేదు, సింహం సింగిల్ అంటూ వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలకు మోదీ సర్కార్ వైఫల్యాలు కనిపించటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదని, అది చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అనే విషయం జగన్ మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. పదే పదే చంద్రబాబును తప్పుపడుతున్నారు తప్ప కేంద్రంలో ఉన్న బీజేపీని ఎందుకు నిలదీయటం లేదని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ విషయంలో చెల్లెలు షర్మిలకు ఉన్న ధైర్యం అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదా అని ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీ పెద్దలను ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో జగన్కు బాగా తెలుసని వెంటనే బెయిల్ రద్దు, జైలు ఖాయం అని ఎద్దేవా చేస్తున్నారు కూడా.